years of excellence. Sun International Institute of Tourism and Management. ఇప్పటికీ శ్యామ్ గారు ఆవిడ చాలా క్లోజ్ కదా. మీ ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఇంపాక్ట్ కొంచెం ఉంటది. మీ లైఫ్ లో ఆవిడ ప్లే చేసిన రోల్ ఏంటి? నాకు ఫస్ట్ అంటే నేను ఫ్రాంక్ గా చెప్తాను, నేను మూవీస్ లో చూసాను స్టార్టింగ్ లో, అంతే. అందరూ అంతే బేసిక్లీ. నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఆవిడ లిటిల్ సోల్జర్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. దానిలో కూడా చూసాను నేను ఆవిడని. ఒక చిన్న క్యారెక్టర్ చేస్తారు, చూసాను. తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సోలో తర్వాత ఆవిడే నన్ను పిలిచి నువ్వు చాలా బాగా చేసావు ఈ రోల్ అని అప్రిషియేట్ చేశారు. అప్పట్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ పిలిచి అప్రిషియేట్ చేసే ఇది ఉండేది. అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను పిలిచి సోలో తర్వాత. ఆ టైంలో ఆవిడ అప్రిషియేట్ చేసి ఇలా నేను ఒక మూవీ తీస్తున్నాను, ఆ మూవీలో సమంతకి సిస్టర్ క్యారెక్టర్ అడిగారు. నేనేమో ఇంతున్నా, సమంత ఇంటుండేది. సమంతకి చెల్లి క్యారెక్టర్ నేను ఎలా చేస్తానంటే, ఉండకూడదా హీరోయిన్ కి లావుగా ఉండే చెల్లెళ్ళు, పోకిరిలో తమ్ముడు ఇంత లేడా, నువ్వు చేస్తే తప్పేంటి, నువ్వు చెయ్యాలన్నారు. ఓకే అనుకున్నా. జబర్దస్త్ అని ఒక ఫిల్మ్ వచ్చింది సిద్ధార్థ్ సమంత, దానిలో సమంతకి చెల్లి క్యారెక్టర్ చేశారు. ఇంకా దాంతో ఆవిడ మంచి ఇదైపోయారు. ఆవిడ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చూడలేదు. బేసిక్లీ నేను డైరెక్టర్స్ దగ్గర అంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఇటు మనం లైటింగ్ చేసుకుంటే ఈ యాంగిల్ లో తీస్తాము, మళ్ళీ ఇటు లైటింగ్ చేసుకొని ఈ యాంగిల్ నుంచి తీసి అట్లా టైం వేస్ట్ అయిపోతుంది. ఆవిడ 1 వీక్ ముందే షార్ట్ డివిజన్ ఉంటుంది ఆవిడ దగ్గర. ఈ షాట్ ఎలా తీయాలి, ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఎలా తీయాలి, ఇది ఎలా. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి దగ్గర 1 వీక్ ముందే ఉంటుంది ఆ పేపర్. సో మా అందరికి ఈ రోజు షూటింగ్ అంటే, ఈ రోజు మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏం తీస్తున్నాం, ఏ షార్ట్స్ తీస్తున్నాం, ఏం కాస్ట్యూమ్స్ వాడుతున్నాం, ఏ యాంగిల్స్ తీస్తున్నామో సహా అందరికి తెలిసిపోయి ఉంటుంది డైరెక్షన్. సో అది ఈజీ అయిపోయేది. ఇటు తీస్తున్నారంటే, ఇటు కెమెరా పెట్టారంటే, లైటింగ్ ఇటు చేసుకున్నారంటే, ఈ యాంగిల్ తీస్తున్నారంటే ఇలా జరిపి ఈ యాంగిల్ మొత్తం తీసేవాళ్ళు. అంటే షార్ట్ డివిజన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇటు ఆపోజిట్ కి వచ్చి ఇటువైపు అన్ని తీసేవాళ్ళు. అలా అవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్న టెక్నికల్ నాలెడ్జ్. టైం వేస్ట్ కాకుండా మేము 54 days షూట్ డేస్ ఇస్తే 52 days లో షూట్ అయిపోయింది. సారీ 44 days ఇస్తే 42 days లో అయిపోయింది. 2 days ముందే అయిపోయింది షూట్. అంత ఫాస్ట్ గా చేశారు అనమాట ఓ బేబీ. సో ఆవిడ దగ్గర నేను అదే నేర్చుకున్నాను. ఎంత అంటే డైరెక్టర్ అయినా కూడా ఆవిడకి తెలుసు ఇలా చెప్పేస్తుంది మేనేజ్మెంట్. అదే నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. ఏదైనా కాస్ట్యూమ్ దొరకలేదంటే నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఈ కాస్ట్యూమ్ దొరుకుతుంది, నువ్వు అటు వెళ్ళి కొనుక్కురా అంటది. అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా చెప్తే అక్కడికి వెళ్ళు, నీకు అది దొరుకుతుంది అని చెప్పేస్తుంది ఆవిడ. సో వెరీ క్విక్ అనమాట. వెరీ నాలెడ్జ్, అంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ అది నేను కూడా నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు మిస్ అవుతున్న వర్డ్స్ ఏంటంటే, ఇంతకుముందు ఫ్రెష్ గా ఉండేది ఏదైనా ఒక స్టోరీ అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అంటున్నారు. నార్మల్ స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అని వింటున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే, కొత్తగా కథలు పుట్టడం కష్టమా జనరేషన్? బికాస్ మీరు రైటింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కదా, కంప్లీట్ గా రైటింగ్ టేబుల్ మీద బాగా వర్క్ చేస్తున్నారు. మీ ఆయన గారి సహకారం ఉంది. అది ఆయన క్రెడిట్స్ ఎప్పటికప్పుడు రైటింగ్ టాపిక్ వచ్చినప్పుడు అలా మీరు ఆయన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన క్రెడిట్స్ కొట్టేద్దామని చూస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా ఉంటాయి మీ సినిమాలో. అది ఓన్లీ కామెడీ వైపే. చాలా కామెడీయే కదండి, ఎంటర్టైన్మెంట్ కావాల్సింది. యా ఓకే. సో ఐ మీన్ ఏంటంటారు, ఎందుకు మిస్ అవుతున్నాయి ఇప్పుడు కొత్త కథలు, కొత్త ఫ్రెష్ థీమ్స్? ఎన్ని ఇయర్స్ ఇస్తారండి? ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 80 years జర్నీ, 75 years జర్నీ ఉందా? ఎన్ని స్టోరీస్ వస్తాయి? ఇయర్ కి ఎన్ని సినిమాలు తీస్తారు? ఆబ్వియస్లీ అంటే మనం ఏ బేసిక్ ఇదైనా రామాయణం, మహాభారతం, బైబిల్ లేకపోతే ఖురాన్, వీటి నుంచి వచ్చిన స్టోరీసే ఉంటాయి. ఏదున్నా వీటిలో టచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మోడర్న్ స్టోరీస్ లో తీసుకున్నా కూడా ఒక చిన్న పాయింట్ అన్నా, బేసిక్ లైన్ అయినా అక్కడ నుంచి టచ్ ఉంటుంది, రైట్? సో ఏదన్నా ఎన్నని తీస్తారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తీయడానికి అయితే స్టోరీలు ఉంటాయి, అవి న్యూస్లో అయిపోతాయి, స్టోరీలు రావు కదా. సో స్టోరీస్ ఆల్రెడీ తీసేసి ఉన్నారు, ఏదో ఒక టచ్ అవుతూనే ఉంటుంది. కొత్త స్టోరీస్ మళ్ళీ 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 క్రియేట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? అంటే ఇప్పుడు కల్కి సినిమా మనకి ఎప్పటి నుంచో ఎప్పుడో విన్నాం, మా తాతలు అమ్మమ్మలు చెప్తున్నప్పుడు కొంతమంది సరిగ్గా వినుండరు. ఇప్పుడు కల్కి అని పెట్టి దాన్ని కొంచెం యాంగిల్ తీసుకున్న యాంగిల్ ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పి దాన్ని కొంచెం ట్రెండీగా చూపించడం. అదే అంటున్నా నేను, స్టోరీస్ వైజ్. ఇప్పుడు మీరేమంది రొటీన్ స్టోరీస్ అంటున్నారు అని, స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, అర్థమైందా? స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంటుంది. నువ్వు ఎలా తీస్తున్నావు
ఆ స్క్రీన్ ప్లే ఇస్ ద మెయిన్ థింగ్. కరెక్ట్. నువ్వు అది అంటే ఇప్పుడు ఒకటే స్టోరీ ఇద్దరు ప్రెజెంట్ చేయొచ్చు, ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్, అంతే కదా. నీ ఒపీనియన్ లో నువ్వు నాతో ఆ టాపిక్ ఎలా మాట్లాడుతున్నావు, లేకపోతే ఆయన ఒపీనియన్ లో ఆయన నాతో ఎలా మాట్లాడుతున్నాడు, రెండు ఒపీనియన్స్ అవి, అది చూపించగలగాలి. అప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి గారు చేసిన స్టోరీ, ఐ మీన్ బాహుబలి తీసుకుందాం, బాహుబలి వేరే డైరెక్టర్ తీస్తే వేరేలా ఉంటుంది, రాజమౌళి గారు తీస్తే బాహుబలిలా ఉంది ఆబ్వియస్లీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రీన్ ప్లే. లైక్ ఇప్పుడు రెస్టారెంట్ లో అన్నమాట, ఇవన్నీ మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ మనం డైలీ తినేవి, అన్నిటిని కట్ చేసి ఒక సెపరేట్ దాంట్లో పెట్టి బౌల్ కూడా మనకు తెలిసిందే డీటాక్స్ బౌల్ అని పేరు పెట్టారు. ఇది చికెన్ కి ఏదో రకరకాల పేరు పెట్టి అంతే ద ప్రెజెంటేషన్ మనం ఎలా క్యాటర్ చేస్తున్నాం ఆడియన్స్ కి కొత్తగా. ఎగ్జాక్ట్లీ. ఓకే, అదే ఇది టేస్ట్ చేద్దాం, చాలా సేపు చేయండి. నాకు కూడా ఆకలేస్తా ఉంది. కినోవా అవకాడో సాలడ్, యమ్మీ, నిజంగా బాగుంది, హెల్దీ అయినా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. నా టాక్సిక్ ఐడెంటిటీ నేను కోల్పోదలుచుకోలేదు, డిటాక్స్ నాకు వద్దు. నిజంగా టేస్టీగా ఉంది. ఇంటర్వ్యూలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నన్ను తినేయలేదు, నా ఫ్రేమ్ సెపరేట్ సెపరేట్ పడుతుంది కాబట్టి నేను సేఫ్. నిజంగా నన్ను అదే అంటారు యాక్చువల్లీ, నువ్వు తినేస్తున్నావే ఫ్రేమ్ అంటారు. ఆబ్వియస్లీ నేను యాక్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో చూసుకుంటే, టీవీలో ఇట్స్ డిఫరెంట్, ఒక థియేటర్ లో చూసుకుంటే ఉంటే దానిలో హాఫ్ పైన నా ఫేస్ వచ్చిన హీరోయిన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్లా చూస్తున్నప్పుడు మనకి పెద్దగా ఉన్న దాని వైపు కళ్ళు వెళ్ళిపోతాయి. ఫుడ్ సరిగ్గా తినమంటే తినట్లేదు కానీ స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ మీద పక్క వాళ్ళు తినేస్తున్నారు. బేసిక్లీ నేను చాలా తక్కువ తింటా, నేను అంత ఫుడ్యే కానీ క్వాంటిటీ తక్కువ తింటా. చిన్నప్పటి నుంచి ఇది డాడీ ఇచ్చిన ఆస్తి, తగ్గదు. రైటింగ్ ప్రాసెస్ లో ఎక్కడ వరకు వచ్చారు? ఒక 4-5 స్టోరీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్లస్ నా ఫ్రెండ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేసి వచ్చాడు అనమాట, తనకి ఒక స్టోరీకి హెల్ప్ చేస్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్నాయి ఒక 3-4 స్టోరీస్ పాయింట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను, ఒక 2-3 పిచ్ చేయడానికి. అప్పుడు మీరు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ ఇలా చేశారు, వర్క్ చేశారు. చేసినప్పుడు మీ మేజర్ రోల్ ఎక్కడ ఉండేది అంటే సినిమాటోగ్రఫర్ దగ్గర, లేదంటే షెడ్యూలింగ్ దగ్గర, లేదంటే డైలాగ్ చెప్పడం ఇలాంటివి? ఓ బేబీ అప్పుడు నేను కాస్ట్యూమ్స్ అవి చూసుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ షెడ్యూల్ లో కాస్ట్యూమ్ అంటే అమ్మాయిలు ఫస్ట్ కాస్ట్యూమ్స్ ప్రిఫర్ చేస్తారు, అది కొంచెం కాంప్లికేటెడ్, ఇది కంటిన్యూటీస్ చూసుకోవాలి, ఆ కలర్ కాంబినేషన్స్ అది ఇది అమ్మాయిలకి ఎక్కువ బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు పెడతారు బేసిక్లీ. కాకపోతే నాకు ఓ బేబీకే ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే నేను యాక్షన్ కంటిన్యూటీ కూడా చెప్పి గుర్తు పెట్టుకునేదాన్ని. ఈ చేతితో ఫోన్ మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకొక షాట్ కి మళ్ళీ ఈ చేతికి వెళ్ళిపోతుంది, అలా కాదు ఈ చేతిలో మాట్లాడారు, అవన్నీ యాక్షన్ కంటిన్యూటీస్ చెప్తూ ఉండేదాన్ని. సో నందిని రెడ్డి గారికి ఏమనిపించింది అంటే ఇది బాగా చెప్తుంది, బాగా గుర్తు పెట్టుకుంటుంది, నన్నే పిలిచి బ్లంట్ గా అడిగేవాళ్ళు, మళ్ళీ ప్లే చేయకుండా రీప్లే చేయకుండా నన్ను పిలిచి సమంత గారికి చెప్పేదాన్ని వెళ్ళి, మీరు ఈ చేత్తో యాక్ట్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నారంటే, లేదే నేను అదే చేశాను, ఎంత బెట్టు అనేవాళ్ళు. లేదు స్వప్నిక చెప్పిందంటే నిజమే అయి ఉంటుందని నందిని గారు అనేవాళ్ళు. తర్వాత మళ్ళీ రీప్లే చేసి చూసేవాళ్ళు, ఇది చెప్పిందే కరెక్ట్ అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి నేను చెప్పింది కొంచెం ఇది. సో నేను ఏమంటారు కాస్ట్యూమ్స్ చూసుకున్నాను, యాక్షన్ కంటిన్యూటీ చూసుకున్నాను. లక్కీ కాదు, అన్ఫార్చునేట్లీ ఏమైందంటే సర్కార్ వారి పాట అప్పుడు కోవిడ్ టైం, ఫుల్ అందరికి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి డైరెక్టర్ తో సహా కోవిడ్ వచ్చింది. నేను కొంచెం స్ట్రాంగ్, ప్లస్ నేను ప్లసీబో ఇవి వేయించుకున్నాను ముందే, మా మదర్ డాక్టర్. సో నాకు కోవిడ్ రాలే, వాళ్ళందరితో తిరుగుతున్నా కూడా నాకు రాలే. సో అన్ఫార్చునేట్లీ నేనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది షూట్ వైజాగ్ లో. వైజాగ్ షూట్ అంతా అందులో ఏం చూసుకున్నారు? మహేష్ బాబు గారికి ఏం కావాలో అవన్నీ చూసుకున్నారు. అంటే యాక్టర్స్ సెలెక్షన్, ఆడిషన్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ ఆడిషన్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్ వర్షన్స్, అవి ఫేర్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ, యూ నేమ్ ఇట్ వాట్ నాట్ అన్ని హ్యాండిల్ చేసా. తర్వాత మళ్ళీ సాంగ్స్ అప్పుడు అందరూ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయిపోతే నేను ఒక్కదాన్ని సాంగ్స్ అన్ని కూడా హ్యాండిల్ చేశాను. సో ఇలా అన్ని హ్యాండిల్ చేశాను. అప్పుడు మనమేకి చెప్పాను కదా, అది కూడా ఎవరికి వీసాలు రాలేదు, నా ఒక్కదానికి వీసా వచ్చేటప్పటికి మొత్తం షెడ్యూలింగ్ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, డాన్సర్స్, కాస్ట్యూమ్స్, A to Z నేను హ్యాండిల్ చేశాను మనమే అప్పుడు. సో ఐ గాట్
అంటే మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక సినిమాని ఎలా తీయకూడదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈజీ అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఎలా తీయాలి అనేది నేర్చేసుకున్నాం అనమాట. సో వెయిటింగ్ ఎప్పటి నుంచో చెప్తున్నా జనాలకి, నేను మూవీ తీస్తా అని చాలా దీంట్లో. ఇంతవరకు టైం రాలేదు. యాక్చువల్లీ నేచర్ ఐ మీన్ మీకు సపోర్ట్ చేస్తున్నాం బాగా. అంటే కోవిడ్ వచ్చి అందరూ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటే మీరు సినిమా క్లాస్ ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ నేర్చుకున్నా. చూడాలి మరి ఇప్పుడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. వీసా క్యాన్సిలేషన్ అందరికి ఆగిపోవడం వెనక మీ హస్తం ఏమైనా ఉందా? నా హస్తం. నేనే 1 వీక్ మరి మీరే కదా ఎక్కువ మొత్తం అంత దగ్గర చూసుకునే అవకాశం వచ్చింది. లేదు యాక్చువల్ గా ఏమైందంటే మనమే అప్పుడు 1 వీక్ ముందే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన 10 days కి, ఐ మీన్ 10 days ముందు జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన 10 days కి అప్పుడే జాయిన్ అయ్యాను. వీసాస్ అప్లై చేశారు, వాళ్ళకి ఆల్రెడీ రాలేదు. నాది అప్లై చేశారు, నాకు వచ్చింది, నేను వెళ్ళిపోవడం. మీరు అడుగు పెడుతున్నప్పుడు ఏదో ఒక ఇంపాక్ట్ఫుల్ అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వర్షం పడింది, అక్కడ ఏం పాపం అందరికి వీసాలు ఆగిపోయినాయి. ఇలా చెప్తే పాజిటివ్ గా చెప్పట్లేదు నేను. కాకుండా ఇంటర్వ్యూ